హలో అందరికీ. ఎప్పుడు రొటీన్‌గా మటన్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి మటన్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ మటన్ ఫ్రై కొంచెం వేసుకొని మొత్తం అన్నమంతా తినేయొచ్చు. రసం, సాంబార్, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఈ మటన్ ఫ్రై బయట ఉన్నా సరే పాడవదు. 2 డేస్ వరకు ఉంటుంది. ఈ సింపుల్ మటన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ కుక్కర్‌లో మటన్ వేసుకొని అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వాటర్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్‌లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, ఎండుమిరపకాయలు ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించిన మటన్ ఉంది కదా, అది వేసేసి గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే రెడీ. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు కూడా ట్రై చేసి నాకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.